నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు బాబా శ్రీ సదానందగిరి ఉన్నారండి. వారి వయసు 109 సంవత్సరాలు. అయితేనే ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లాగా కనిపిస్తారండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సనాతన ధర్మం పైన ఆయనకున్నటువంటి పట్టు కావచ్చు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి మన సనాతన ధర్మం నుంచి, దాంతోపాటుగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి, హెల్దీగా మన లైఫ్ స్టైల్ ఉండాలంటే మన లైఫ్లో ఏవేవి మనం మార్చుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది ఎప్పుడు వారు చెబుతూ ఉంటారు. ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇప్పటికీ అంటే ఈ 109 సంవత్సరాల్లో కూడా హిమాలయాలకు వెళుతూ ఉంటారు. అక్కడ సాధన చేసుకోవటం కానీ, అలాగే వారి గురువు గారిని కలిసి రావటం కానీ, అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వారు సంచరిస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో దేవాలయాల దగ్గర వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారు ఉన్నారండి. వెంటనే సంప్రదిస్తే తప్పకుండా వస్తామన్నాం. వారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. మనతో పాటు ఉన్నారు గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఒక మాట అడుగుతాను, మీకు ఇప్పటికీ తెలుసుకోవాలనిపించలేదా మీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి? ఏం చేస్తావు తెలుసుకుని, అంటే వాళ్లకు నేను బరువై నన్ను వదిలినారా, లేదా నా కర్మ నా అదృష్టం ఇట్లా ఉండి ఆయనకు దొరికానా? ఈ జన్మలో వాళ్ళు తల్లిదండ్రులు, ఇంతకు ముందు జన్మలో ఎవరు? నేను వాళ్ళకెవరు, వాళ్ళు నాకెవరు? జన్మలు ఉన్నాయి అని అంటే నమ్ముతారా గురువు గారు? 100%. మొన్న కూడా ఒక ప్రూఫ్ దొరికింది. కేరళలో ఒక ముస్లిం అమ్మాయి సడన్గా నా పేరు ఫలానా, నా ఊరు ఫలానా అని చెప్పింది. 7 years ఏజ్లో. కేరళలో మలయాళం తప్ప ఇంకోటి మాట్లాడారు. ఆ అమ్మాయి ఏదో ఇంకో భాష మాట్లాడతాం. వీళ్ళకి ఆ భాష అసలు అర్థం కాదు. కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ చూపించినాక ఒక అతను ఇది మాట్లాడేది మరాఠీ భాష. అప్పుడు ఆయన కొంచెం మరాఠీ తెలిసిన, నువ్వు అంటాండవే ఎక్కడ, ఏ ఊరు? పలానా ఊరు, మా భర్త పేరు ఇది, నా తమ్ముళ్ళ పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, నాన్న పేరు ఇది, మేము పలానా ఊర్లో మలానా వీధిలో ఉంటాం. రికార్డెడ్ ఇది, సైంటిఫికల్లీ రికార్డెడ్. వీళ్ళు మళ్ళీ తీసుకొని పోయినారు. స్టేషన్లో దిగినాక నేరుగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటి వరకు తీసుకొని పోయింది. రూట్ ఎట్లా తెలుసు? 7 years పిల్లకు కొత్త ఊర్లో తెలియాలి. ఇక్కడ వేరే స్టేట్, అసలు ఇంటికి పోయింది, అందరికి మాట్లాడిచ్చింది. వాళ్ళ చెల్లో తమ్ముడు ఎవరో ఉంటే, నేను అప్పుడు 300 రూపాయలు దాచిపెట్టమని చెప్పినాను కదా ఫలానా డబ్బాలో, అది అట్లే ఉందా లేదా అని కూడా అడిగింది. అంత పక్కా ప్రూఫ్. ఖచ్చితంగా పరమాత్ముడు ఆ గత జన్మలు రాబోయే జన్మలు మనకు గుర్తు లేకుండా చేసి మనకెంతో సాయం చేస్తున్నాడు. ఎందుకని అంటారు? అవును, గత జన్మలే గుర్తుకొచ్చాయనుకోండి, ఓహో నేను అట్లుంటినా అట్లా చేసినా అని ఆ చింతనతో ఈ లైఫ్ను మీరు లీడ్ చేయలేరు. అట్లాగనే రాబోయే జన్మలు మీకు తెలిసిపోయినాయి, ఓ నేను అట్లుంటాను ఇట్లుంటాను అని. దీన్ని సరిగ్గా దీనికి న్యాయం చేయరు. నిన్న గతాన్ని మీరు మార్చలేరు. రేపు ఉంటుందో లేదో తెలియదు, రూపు లేని రేపు. ఉన్న ఈ వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వై వి షుడ్ హావ్ టు బాదర్ అబౌట్ దట్? మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా గురుగారు మీ గత జన్మ ఏమిటి అనేది? ఒకానొక సందర్భంలో ఎక్కువ సార్లు నాకు యాక్సిడెంట్లు అయ్యి ఈ కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం, రోడ్డు మీద ఎక్కడో నాది పట్ల మాత్రం సత్తుకుంటూ పోతా ఉంటే ఎవడో కూడా వచ్చి గుద్దేస్తాడు, ఇరుగుతాయి. నేను ఇంత పద్ధతిగా ఉన్నా, మా గురు చెప్పిన మంత్రం చేసుకుంటాను, ఏమిది అంటారు కదా, గురువు చెప్పినాడు వెనక్కు పోవచ్చు అని. దాన్ని ఉపయోగించినాం. ఒక 300-400 years ముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నేను పోలీస్. అప్పుడు వాళ్ళు 12 రూపాయలు జీతం. వాని మాట కరెక్ట్గా వింటే వాడు రూపాయి పెంచుతాడు. ఆ పెంచే రూపాయి కోసము ఎవరిని కొట్టమంటే వాళ్ళను పిచ్చగా కొట్టేవాడిని, తన్నేవాడిని. వాళ్ళకి ఇరిగిన ఎముకలన్నీ నా ఒళ్ళులో ఇప్పుడు ఇరుగుతాను. ఆ తర్వాత వద్దు, ఇంకా గతం చూసుకోకూడదు, ఈ ఒక్క గతమే ఇంత చండాలంగా ఉంటాయి, ఇంకా వేరే వేరే గతాలకు పోతే అవి ఇంకెంత చండాలమా, ఇంకెంత గొప్పవా. దానికి గొప్పదైనా నేనేం చేయలేను, ఇప్పుడు ఆ చండాలమైనా ఏం చేయలేను. కానీ దాని కర్మల ఫలితాలు నేను ఇక్కడ అనుభవించాల్సిందే ఏదో ఒక రూపంలో. ఇది తెలిసినాక అది తెలుసుకొని ఏం చేయాలా? తదుపరి జన్మ ఏమిటో కూడా తెలుస్తుందా?
నేను దాని ఆ వరకు శక్తి. పోలే. ఇదే స్టాప్ నాకు ఇక్కడ ఆపేశారు. రియలైజేషన్ వచ్చింది. ఉమ్. శక్తులు ఉన్నాయి, దాన్ని ఇట్లా చిన్న చిన్న దాంట్లకు వాడరాదు. ఉమ్. ఎలాంటి వాటికి వినియోగించాలి ఆ శక్తులు? ఇంకోళ్లకు 10 మందికి ఉపయోగం పడేటట్లు. ఉమ్. మొత్తం ఒక గ్రామంలో ఏదో జరగబోతా ఉంది, ఉమ్. వీలైనంత వరకు వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి. ఉమ్. అది డైరెక్ట్గా ఇట్లా జరుగుతుంది అని చెప్తే వాళ్ళు ఫంక్ అవుతారు. ఉమ్. అరే భయ్, ఎప్పుడైనా ఇట్లా జరిగితే ఏం చేస్తారా, కొంచెం జాగ్రత్త పడండి, ఉమ్. ఇండ్లు జర హైట్లో కట్టుకోండి, వరద వస్తుందో అని తెలుస్తుంది. అలా చెప్పున్నారా గురువుగారు? చెప్పడం వరకే నా ధర్మం. ఉమ్. అది వాళ్ళు పాటిస్తారు పాటించరు, వాళ్ళ కర్మ. కర్మ సిద్ధాంత చాలా గట్టి తల్లి. ఉమ్. కర్మను ఎవరూ అతిక్రమించలేరు. ఉమ్. మీరు చేసిన మంచి, మీరు చేసిన చెడ్డ, ఉమ్. అంతే అన్నా రావచ్చు, ఎక్కువ అన్నా రావచ్చు, తక్కువ అన్నా రావచ్చు, ఉమ్. కాస్త ముందుగా రావచ్చు, కాస్త వెనక రావచ్చు, కానీ వచ్చి తీరుతాయి. యుగాల్ని బట్టి చెబుతూ ఉంటారు కర్మ ఎలా ఉంటుందండి, మనిషి తత్వం. ఓ చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి గురువుగారు. ఒక ఊర్లో 2 దోస్తులు, బెల్లం వ్యాపారం చేస్తాడు, ఉమ్. ఒకడు రైస్ వ్యాపారం చేస్తాడు. ఈ రైస్ వ్యాపారం చేసేవాడికి ఒకసారి బెల్లం అవసరమైంది. ఉమ్. దోస్త్ దగ్గర పోయి 1 కేజీ బెల్లం ఇరా అన్న. ఉమ్. వాడు కొంచెం కనింగ్ ఫెలో, ఉమ్. ఎంత దోస్త్ అయినా కానీ దాంట్లో లాభం తీసుకుంటాడు. ఉమ్. రేటు మార్చలేడు దోస్త్ దగ్గర, అందుకని బెల్లం కొంచెం తగ్గించినాడు, కోసి 900 గ్రామ్స్. ఉమ్. ఆ ముద్ద ఇది కేజీ అని ఇచ్చినాడు. ఉమ్. వీడు దోస్తు మీద నమ్మకం తీసుకొని పోయినాడు. వీడి ఇంటికి పోయేసరికి వానికి ఇంకోళ్ళు ఎవరో దోస్తు ఇంత బెల్లం ఇచ్చినాడు. ఈ దోస్తు బెల్లం అట్లా పెట్టేసినాడు, ఆ బెల్లం వాడుకున్నాడు. ఉమ్. ఓ 10 days తర్వాత వీనికి రైస్ అవసరమైంది. ఉమ్. ఈ దోస్త్ దగ్గరకు వచ్చాడు, ఉమ్. 1 కేజీ రైస్ కావాలా. ఉమ్. లోపలికి పోయినాడు, తీసుకొని వచ్చి ఇచ్చినాడు. ఉమ్. వీడు ఆల్రెడీ కనింగ్ ఫెలో కదా, ఉమ్. ఇదేం కేజీ ఉన్నట్లు లేదే అని డౌట్ వచ్చింది. ఉమ్. ఇంటికి పోయి తూకం వేసినాడు, ఉమ్. 900 గ్రామ్స్ ఉంది. హా. సంచి తీసుకొని వచ్చినాడు. హా. దోస్త్ అంటే ఇదేనా, ఉమ్. నాకే మోసం చేస్తావా, 100 గ్రామ్స్ తక్కువ ఉంది. అరే భయ్, నాది గల్తీ లేదురా, ఉమ్. నువ్వు వచ్చి అడిగినప్పుడు నాది కేజీ రాయి నాకు కనపడలే, ఉమ్. నువ్వు బెల్లం ఇచ్చినావు కదా నాకు కేజీ, ఆ రాయితో అది కేజీ చూసి కదా, బెల్లం పెట్టి నీకు బియ్యం ఇచ్చినాను. సో ఇట్ ఈస్ నాట్ మై మిస్టేక్, యూ హ్యావ్ గివెన్ 1 కేజీనా. ఇప్పుడు వీడు తేలుకుట్టింది దొంగ, తేలుకుట్టిన దొంగ. ఏం చెల్లుడు, కామ్గా ఉండాల్సింది. నా బెల్లమే తుంచి ఇచ్చినావా, అయితే కరెక్ట్ ఉంటుంది అని పోయినాడు. తో జో భోయా ఓయి పల్పాయా, ఇది చెడు చేస్తా. అట్లాగానే ఒక మంచి చేస్తా. ఒక డాక్టర్లు ఎవరో దోస్తు పెండ్లికి పోయి ఒక ఊరు నుంచి వాళ్ళ ఊరికి పోతూ ఉండరు. నైట్ టైంలో వాళ్ళ కారు చెడిపోయింది, వాళ్ళకు మెకానిజం రాదు, బండ్లు ఆపుతూ ఉండరు, ఓడు ఆపుతలేరు. నైట్ 12 అవుతుంది, దొంగలు పడతారా, జంతువులు వస్తాయా, అడవి క్యారే భగవాన్ అని చింత పడుతూ లాస్ట్ ప్రయత్నం ఒక సైకిల్ మోటార్ వస్తా అంటే వాటికి ఆపినారు. ఆడ ఆగి ఏం సమస్య, గాడి సమస్య, లక్కీ నేను మెకానిక్ను అని బండి రిపేర్ చేసినాడు. కండిషన్ వాళ్ళు డబ్బు తీసి ఇవ్వని పోయినారు. నేను మెకానిక్ను, నా షాపుకు వచ్చి ఎవరైనా రిపేర్ చేసుకుంటే అప్పుడు నేను చార్జ్ తీసుకుంటా. ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, ఒక మనిషికి మనిషిగా సాయం చేసిన పైసా తీసుకోను అని చెప్పి వెళ్ళిపోయినాడు. 4-5 years వీళ్ళ హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ టైంలో ఒక క్రిటికల్ కేసు వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి ఛిద్రం అయిపోయినాడు. వేరే హాస్పిటల్ వాళ్ళు నో ఛాన్సెస్ బతికేదానికి లేదు అన్నారు. వీళ్ళది సూపర్ స్పెషాలిటీ కదా అని అక్కడికి పట్టుకొని వచ్చినారు. వాళ్ళ ఫేస్ చూసినాక డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్లోకి తీసుకుపోయినారు. వాళ్ళే స్వయంగా ఉండి ఒక 4 ఆపరేషన్లు కండక్ట్ చేసినారు. రక్తం సొలైన్ సంథింగ్ 4 days రాత్రి పగళ్ళు వాని పక్కనే ఉండి సేఫ్ ఐక్యూ నుంచి బయటికి తీసి వేసినారు. ఐక్యూ నుంచి తీసినాక వీడికి సెన్స్ వచ్చింది. అమ్మ నాయన, అరే భయ్, వాళ్ళు డాక్టర్లు దేవుళ్ళురా, ఎంత పైసా అడిగితే మనం అంత ఇస్తాం, నిన్ను భలే కాపాడినారు,
ఎవరు వాళ్ళు, నేను ఒకసారి చూడాలా. వాళ్ళిద్దరు వచ్చినారు. వీడు 4 ఏళ్ళు జరిగింది గుర్తులేదు. వీడే ఈ మెకానిక్కే యాక్సిడెంట్ అయినాడు. వాళ్ళు వచ్చినారు. వీళ్ళు గుర్తుపట్టలేదు. డాక్టర్స్ నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చినారు, ఎన్ని లక్షల బిల్లు అన్నాడు. 14 లక్షలు అయింది, కానీ మేము పైసా తీసుకోము. మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆ రోజు యాక్సిడెంట్ మేము అక్కడ రిపేర్ అయినప్పుడు, ట్రబుల్లో ఉన్నప్పుడు నువ్వు కాపాడినావు, పైసా తీసుకోలేవు. నీ దగ్గర మేము తీసుకుంటే నాశనం అవుతాం. మంచి జో ఫల్ హువా ఏ ఫల్ ఇదర్ హువా. ఎవరు ఏ థింకింగ్లో ఉంటారో వాళ్ళకి అదే జరుగుతుంది. కానీ మనిషి ఆలోచన విధానం ఇవాళ రోజుల్లో చూస్తున్నాం కదా, అంత నెగిటివిటీతో నిండిపోయింది. ఆ నెగిటివ్ ఉంటే దానికి కూడా నెగిటివే దేవుడు కూడా పెడతాడు. ఇంకో ఎగ్జాంపుల్, ఒక భార్యాభర్త భోజనంకి కూర్చున్నారు. కొత్త దంపతులు, ఒక 6 months కూడా కాలే. ఒక బిచ్చగాడు బయట నుంచి భౌతి భిక్షాం చేసేయాలి. ఆ మాత మన ఇద్దరు దాంట్లోంచి కొంచెం కొంచెం తీస్తాం, వాడికి పెడతామనేది. వాడు బయటికి ఇట్లా తొంగి చూసినాడు. అరే వాడు ఎక్క కట్టా ఉన్నాడు, వానికేం వేసేది, ఎడైనా పని చేసుకోరా, పో పెట్టేది లేదు, కూర్చోడా భార్యకి. ఈ భార్య మరి కొంచెం దానం ధర్మం పుణ్యం ఉండాలా, మనం ఒక్క పిడిస తక్కువ తింటే ఏమైంది, వాడికి కొంచెం తాత్కాలికంగా ఉంటుంది కదా పాపం, వాడి ముఖం చాలా డల్గా. ఇది మాట కొంచెం రైజ్ అయింది. నేను మొగుడు, నేను చెప్పింది వినాలా. అదే ధర్మం అంటే నువ్వు రైజ్ అయిపోతాడు, నేను తక్కువ కాదు, నేను ఎడ్యుకేటెడ్, అట్లా ఇట్లా రైజ్ అయిపోయింది. రైజ్ ఎంత అయిపోయింది అంటే విడాకులకు పోయింది. ఎర్లీ మార్నింగ్ పోయినారు, విడాకులు తీసేసుకున్నారు. వీడు రిచ్, ఆమె మంచి ఎడ్యుకేటెడ్, వీడు ఎడ్యుకేటెడ్. పోయింది 2 years తర్వాత ఆమె మళ్ళీ ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీలో ఒక ఉద్యోగస్తుడు ప్రపోజ్ పెట్టినాడు, పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు హ్యాపీ. వాళ్ళు భోంచేస్తా అంటే ఒక బిచ్చగాడు వచ్చినాడు. ఈమెకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మొగుడు ఏమంటాడు అని, ఏమండి వానికి ఏమన్నా పెడతామా అని. ఈ ఒక్క పూట మనం తినకపోతే ఏం కాదు, నీది నాది కలిపి వానికి ఇవ్వండి ఇచ్చేస్తున్నారు. ఈమె భిక్షం తీసుకొని పోయి వానికి వేస్తే అంటే వాడు ఓల్డ్ హస్బెండ్. భిక్ష వేసేసి లోపలికి వచ్చి ఏడుస్తా కూర్చున్నాడు. ఏమి అంటే వాడు పాపం అంతరిచ్చు, ఈ పొద్దు ఇట్లా అయిపోయినాడు, వాడు నా ఓల్డ్ హస్బెండ్. అరే పిచ్చిదానా, నేనెవరో నీకు తెలుసునా, నువ్వు ఆ పొద్దు భిక్షం వేయకుండా తరిమేసినావే, మీ మొగుడు నన్ను తరిమేసినాడే భిక్షం వేయకుండా, నేనే వాడు. సో ప్రకృతి ఏం చేసినామో అది మళ్ళీ సర్క్యూట్లో వన్ వే ఆర్ ది అదర్ వే ఇస్తుంది ఏదో ఒక రకంగా. ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు వెళ్ళలేదు గురువుగారు, ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పి శాస్త్ర ప్రమాణాలు చెప్తే ఈ కాలంలో డోంట్ కేర్. కనీసం ఈ కథలు వింటే అన్నా దానం ధర్మం అనేది ఎంత గొప్ప మాట, మన పూర్వీకులు ఎంత చెప్పారు దాని గురించి. ఒక ఆకలితో ఉన్న కడుపుకు మీరు ఎంత పెట్టినారంటే వాని వైశ్వానరుణ్ణి చల్లజేశారు, వైశ్వాన అగ్నిని చల్లజేశారు. ఆ వైశ్వానరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ బిచ్చగాడికి నువ్వు బాగుండు, శతమానం భవతి లాంటి మంత్రాలు రాకున్నా, అమ్మ నా కడుపు మంట సలరిచినావు, నీది కడుపు సల్గా ఉండు అని అన్నా ఒక మాట అన్నా చెప్తాడు. కానీ కొంతమందిని చూస్తామండి, అన్నీ ఉంటాయి అయినా అడుక్కుంటూనే ఉంటారు, ఎవరో ఒకరిని ఏదో ఒకటి ఇలా కావాలి, మీకు ఇలా ఉంది. అది వాడి కర్మ సిద్ధాంతం. మళ్ళీ మన భారతదేశంలో ఈ కర్మ సిద్ధాంత ప్రబలం. వాడికి ఎంత ఉన్నా ఏమీ చేయలేడు. రెండవది కోట్లు ఉంటాయి, వాడు మనలాగా స్వీట్లు 1/2 kg తినలేడు. 1/2 kg కాదు, ఒక ముక్క తినలేడు. వాడికి 100 కోట్లు ఉండి ఏం ప్రయోజనం? నరకం అది. స్వర్గం నరకం ఇంకెక్కడో లేవు, ఇక్కడనే ఉన్నాయి. కొంతమందిని గమనిస్తాం గురువుగారు, ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ మీద ఏదో ఒకటి చాడీలు చెప్పడము, వీళ్ళు ఇలా అని మాట్లాడడము, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి మనస్తత్వాలు అసలు ఎందుకు వస్తాయి? కంపారిజన్ చేసుకోవటం, పోలిక అంటారు కంపారిజన్. వీడికి వాడిలాగా లేడు,
ఆ లేనప్పుడు ఇంక వాడిని తక్కువ చేయాలి. ఆ చేయాలంటే వాడు చెయ్యని పనులన్నీ మనం ఇక్కడ ప్రచారం చేయాలి. ఒక ఈగో సాటిస్ఫాక్షన్, మ్యాడిజం లేదా సాడిజం అంటారు. మీ తెలుగులో దానికి ఆతతాయితనం అంటారు. ఎదుటి మనిషి బాధపడుతుంటే చూసి సంతోషించే దుర్మార్గపు లక్షణం. అలాంటి వాళ్ళకి పున్నామ నరకాలి. తర్వాత మళ్ళీ వాడికి మనిషి జన్మ రాదు, జంతు జన్మలే. అవునా? అక్కడ ఎక్కడైనా అరే ఇట్లా అని ఎప్పుడో పశ్చాత్తాపం పడుతుంది. ఆ పరమాత్ముడే ఈయనకి ఇంకో ఛాన్స్ ఇస్తామని మళ్ళీ ఈ మానవ దేహం ఇస్తే కనీసం అప్పుడన్నా వాడు ఆ రియలైజేషన్లో ఉండి కొంచెం కొంచెం ఇంకో జన్మకు డెవలప్ అవుతూ ఎన్నో జన్మలు ఎత్తితే ఆ దిక్కుమాలిన మోక్షం. ఇప్పుడు అన్నారు పరమాత్ముడు ఇలా నిర్ణయిస్తాడు ఎవరికి ఏ జన్మ ఇవ్వాలని చెప్పి. కానీ కొన్ని పురాణాల్లో రాసి ఉంటుందట కదా, ఎటువంటి తప్పు చేస్తే ఏ శిక్ష వాళ్ళకు ఉంటుంది, ఎటువంటి జీవితం వాళ్ళ తర్వాత లైఫ్ ఎలా ఉండాలనేది ఆ దైవమే నిర్ణయిస్తాడు. ఆ పురాణాల్లో ఏమని రాసి ఉంటుందో వివరిస్తారా? ఎటువంటి తప్పులు చేస్తే ఎలాంటి లైఫ్ వస్తుంది అని? గరుడ పురాణం అనేదే ఒక పురాణం ఉంది. దాంట్లో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు. ఒక భార్య భర్తతో కాకుండా ఇంకొకరిని కలిస్తే ఆ కలిసిన వాణి రూపంతో ఒక ఇనుప విగ్రహాన్ని తయారు చేసి కాల్చి దాన్ని కౌగలించుకోమంటారు. అట్లాంటి శిక్షలు ఉంటాయి. అసలు కొంతమంది వితండవాదంగా ఈడ చచ్చిపోయినాక ఈ బాడీ ఈడపడి ఉంది, దానికి గుచ్చితే నొప్పి లేదు. ఆత్మకు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దవతి పావక నశోషయతి మారుత. మరి ఏది అక్కడ బాధపడుతుంది నరకంలో, ఏది స్వర్గంలో సుఖం అనుభవిస్తుంది? కొంతమంది ఈ ప్రశ్న వేస్తారు. మా సాధు పరిషత్తులో కూడా ఒక్కొక్కసారి డిస్కషన్స్ పెడతాం, పోటీ. ఒకటి ఉంది అని చెప్పాలి, మళ్ళీ అది లేదు అని చెప్పాలి, లేదా ముందు లేదు అని చెప్పాలి, మళ్ళీ అదే ఉంది అని చెప్పాలి. అట్లా ఒకసారి సాధు పరిషత్తులో మా దాదా గురు మహారాజ్ ఒక ప్రశ్న వేస్తున్నారు. స్వర్గం నరకం ఉండాయా? ఉండాయి అని నిరూపణగా చెప్పాలి, అస్సలు లేవు అని చెప్పాలి. ముందు ఏం చెప్తామని ఒకరిని అడిగిన, అవి లేవు స్వామి అన్న. ఎట్లా లేవు అంటున్నావు? ఎట్లా లేవు అంటున్నావు? మనుషుల్లో తప్పులు చేయకుండా ఉండేదానికి నరకం అనే భయం, మంచి పనులు చేసి ఎంకరేజ్ చేసేదానికి స్వర్గం అనేది కల్పించారు. ఉదాహరణ, ఎవడో ఒక జంతువును కొడతా ఉన్నాడు, అది కుయా కుయా అంటే వీడికి ఆనందం. నేను పోయి అరే భయ్ జంతు హింస పాపం కొట్టకురా అని అంటే నాకే హ్యాపీగా ఉంది, నువ్వు ఓడి చెప్పేకి పో అంటాడు. ఈ నీ కొట్టినావు అంటే నరకంలోకి పోయినాక చచ్చిపోయినాక ఆడ నూనెలో వేసి నీకు ఫ్రై చేస్తాడరా అని చెప్తే అక్కడ ఎప్పుడో ఫ్రై చేస్తాడన్న భయంతో ఇక్కడ నువ్వు ఈ పాపం చేయవు. టు రిస్ట్రైన్ నాట్ టు డూ బ్యాడ్ థింగ్స్, నీ చేత చెడ్డ పనులు చేయించుకున్నా ఉండేదానికి నరకము అనే ఒక భయం. అట్లాగనే నీ చేత మంచి పనులు చేయించే. ఎవడో నా దగ్గరికి ఆకలిగా ఉన్నాను భోజనం పెట్టు అన్నాడు, నా దగ్గర పైసా లేదు, ఆడ పక్కన వాడి దగ్గర ఇంత కట్ట ఉంది, నేను పోయి భయ్ వాడికి ఎంత కొంచెం భోజనం పెట్టు పెడితే నువ్వు పెట్టు, నాకేం, నేను పెట్టాను పో అంటాడు. ఆకలితో ఉన్నవానికి భోజనం పెడితే నువ్వు చచ్చిపోయినాక రంబ డ్యాన్స్ చూడొచ్చు అని చెప్తే వీడు చచ్చినాక చూసి ఆ రంబ డ్యాన్స్ కోసం ఈడ వీడికి ఫుల్ మీల్స్ పెడతాడు, కొంచెం పెట్టాడు. ఈ ఆత్మకు వాసనలు అంటుకుంటాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు 20 ఏళ్ళు వాట్ ఎవర్ ఒక బాడీలో ఉన్నంత వరకు ఎంత సాక్షిభూతంగా ఆత్మ ఉన్నప్పటికీ మనస్సుకు లొంగి ఉంటుంది. మనస్సు ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటుంది నాట్ టు డూ, డోంట్ డూ చెయ్యొద్దు అని. ఆ చెప్పేది ఆత్మ. నీకేం తెలుసు నేను ఇట్లా చేస్తాను అనేది మన మనస్సు. మనం మనసుకే ఎక్కువ లొంగుతాం. కానీ కంట్రోల్ చేయడం ఎలా అంటారు? పరమాత్ముడు ఎవ్వరికీ ఈయనంత విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చినాడు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ, హౌ టు డూ, హౌ నాట్ టు డూ. ఇంత జ్ఞానం మనకుంది. ఇది తప్ప రైటా అని మనకు తెలుసు, మన విచక్షణకే తెలుసు. జీవహింస పాపం, సింపుల్ వర్డ్, అయినా సరే అయినా చేస్తాను. బౌండెడ్ టు మన్.
అదే గనక అరే వేదంలో మన గురువులు ఇది చెప్పారు కదా, జీవహింస చెయ్యరాదు, చేయకూడదు అని అనుకుంటే అయిపోయింది. ఇంకా వీళ్ళు కవరింగ్ ఏమిస్తారు, మేం కాదు తినేది, దేవతలు మమ్మల్ని బలి అడిగినారు, దానికోసం మేము బలి ఇస్తున్నాం. చాలా పద్ధతులు మనం చూస్తూ ఉంటాం అమ్మవార్లకు బలి. ఒక రాక్షసుడు అనకూడదు అన్నమాట, ఒకడు మాంసం తినేవాడు. మాంసం తినేవాళ్ళంతా రాక్షసులు కాదు, అమాయకులు. వాళ్ళకి ఇంకా తెల్లే. వాడికేమో కోడి తినాలని ఆశ, ఆ రోజే తినాలని. ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. వీడు వెంటనే పూనకం వచ్చినట్లు నాకు కోడి ఇస్తారా లేదా, కోడి ఇస్తారా లేదా అంటాడు. ఆ జనాలంతా అమ్మ ఇస్తాము అని కోడికి వస్తారు. కోడి అమ్మకు బలి ఇచ్చినాక దాన్ని ఇంటికి తెచ్చి నువ్వు వండి తింటాను. బలి ఇచ్చినాక అక్కడే వదిలేయాలి కదా. సో నీ కోరిక తీర్చుకునేకి అమ్మవారిని వాడుకుంటాను. కానీ దేవతలు బలి అడుగుతారమ్మా, వాళ్ళు అడిగే బలి వేరే, దాని అర్థం వేరే, మనం ఆ అర్థం చేసుకోవడం లేదు. అంటే ఏ విధంగా? మనలో ఒక కోడి, ఒక మేక, ఒక దున్నపోతు ఉన్నాయి. ఎక్కువ దేవతలు ఈ మూడే అడుగుతారు. అవునా? ఇవే చూస్తాం. కోడి ఏమంటా ఉంటాడు, కోరిక కోరిక కోరిక. మనం ఎంతసేపు ఈ కోడిలో ఉన్నాం. నీలో ఉన్న ఈ కోరికలు అనే కోడిని నాకు బలి ఇచ్చాయి. నువ్వు ఎంత లెస్ అండ్ కోరికలు చేసుకున్నావో అంత ఫ్రీ లైఫ్ ఉంటావు. ఇంకోని కంపేర్ చేసి వాడిలాగా నేను ఉండాలా, వాడు ఫోర్డ్ కొన్నాడు నేను బెంజ్ కొనాలా, ఈ కాంపిటీషన్లో నీ లైఫ్ పోతా ఉంది ఇక్కడ. ఆ ఎర్నింగ్ సో సాటిస్ఫై, దేవుడు నాకు ఇది ఇచ్చినాడు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. పక్కన వానికి సైకిల్ మోటార్ ఉంది, నాకు కార్ ఉంది, ఐఎమ్ గ్రేట్. అట్లా కంపేర్ చేసుకో, దీనికి అంతం లేదు. ఆ కోరికలు నువ్వు ఎంత రెడ్యూస్ చేసుకుంటే నువ్వు అంతం పోతావు. సో ఆ కోరికలు, విపరీతమైన కోరికలు, అర్థం లేని కోరికలు అనే కోడిని మాకు బలి. అట్లాగనే మేకగాడు ఎప్పుడు ఏమంత అంటాడు, మై నాది, నేను, నాకు. ముందు నాది, ఆఖరికి నాకు అంటాడు. ఇంకా నాకోవడమే జీవితం అంతా. సో ఆ మేకను బలి, నాది కాదు మనది. ఇంకా మిగతా ఏ జంతువులకు లేని మానవులకు ఇంత బుద్ధి ఉంది. మనమంతా ఒక్కటే, కలిసి ఉండి పెరుగుతాం. నీ ఉన్నతికి నేను, నా ఉన్నతికి నేను. మన శాంతి మంత్రాలన్నీ ఎంత గొప్పగా ఉన్నాయి. సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్యుషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన సంస్కారం అంత గొప్పగా చెప్పింది. ఆ దిక్కుమాలిన విదేశీ దండయాత్రలు మన మీద పడి ఒకళ్ళేమో వేదాలను తగలబెట్టారు. 3 ఏళ్ళు కాలిన నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్న ఆ మహత్తర గ్రంథాలు 3 ఏళ్ళు తగలబడినాయి. ప్రాణాలకు తెగించి లోపలికి పోయి తెచ్చినారో అది మనకు మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్నదే పూర్తిగా 4 వేదాలు నేర్చుకోవాలంటే ఒక్కొక్క వేదానికి 12 ఏళ్ళు టైం పడుతుంది. మిగిలి ఉన్నదే పూర్తి ఉంటే అసలు ఎన్నేళ్ళు పట్టేవో. ఋగ్వేదము 21 కాండలు, మనకి ఇప్పుడు అవైలబుల్తో ఉండేది 2. 2 ఏళ్ళకే ఈ 2 నేర్చుకునేకి మీకు 12 ఏళ్ళు పడుతుంది. అథర్వణ వేదం 108 శాఖలు, ఇప్పుడు 4 5 ఉన్నాయి. సామవేదము అంతే, అన్నిటికన్నా ఎక్కువ సామవేదం గానాలు వేల సంఖ్యలో ఉండేటివి. ఇప్పుడు 6 7 ఉన్నాయి. అథర్వణ వేదము అంతే. వాళ్ళు అది ధ్వంసం చేసి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు గురుకుల పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ దిక్కుమాలిన ఏబిసిలు పెట్టినారు మన నెత్తిన. ఏ ఫార్ యాపిల్ తిండి తిను, బి ఫార్ బ్యాట్ ఆడుకో, తర్వాత పిల్లులు కుక్కలు, సి ఫార్ క్యాట్, డి ఫార్ డాగ్. ఇవే నేర్చుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పుడు అదే గ్రేట్. ఇంగ్లీష్ రాకపోతే వాడంత చదవలేడు, కంపల్సరీ అయిపోయింది. మన దేశ భాష ఏమైపోయింది? మన దేశ భాష ఏదమ్మా? తెలుగు. మీ ఆంధ్ర భాష अपना पूरा भारत देश का हिंदी సంస్కృత్. మనం సంస్కృతాన్ని మర్చిపోయాం. సంస్కృతం చదివితే నీకు వేదం అర్థమవుతుంది. సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండిపోయింది అంతే. అది కూడా కొంతవరకేనండి. పాపం చాలామంది అల్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆ సంస్కృతాన్ని బతికి ఈ మాత్రం అన్నా ఉంది అంటే అటువంటి మహానుభావుల పుణ్యం.
బాసరాలో ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు, వేద పాఠశాల నడుపుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం గంగా హారతి ఇస్తాడు, గోదావరి హారతి ఇస్తాడు. భారతి. అనేక మంది విద్యార్థులను గురుకుల వ్యవస్థ పద్ధతిలోనే హాల్లో కూర్చోబెట్టి బెంచీలు వేసి లేదు, కింద కూర్చుంటారు. చెట్ల కింద ప్రకృతిలో నది ఒడ్డున ఇన్నిన్ని గంటలకు ఇది చెప్పాలి. 24 గంటలు వాళ్ళ మీద ఫోర్స్ లేదు. ఆడుకోండి, తిరగండి, పనులు చేయండి, యజ్ఞాలు చేయండి, ఇది చదువుకోండి ఆయన చెప్పించి నేర్పిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాశీలో అనేక ఉన్నాయి, సంస్కృత విద్యాలయమే ఉంది. కర్మ మన దేశానికి నా మాతృభాష. జర్మన్లో మాట్లాడతారు, ఇటాలియన్స్ ఇటాలియన్లో మాట్లాడతారు, ఫ్రెంచ్లో మాట్లాడతాడు, చైనీస్ మాండేరియన్లో మాట్లాడతాడు. మనం ఏది మాట్లాడతాం? నా తెలుగు, నా కన్నడ, నా మలయాళం, నా మరాఠీ, నా గుజరాతీ, నా బెంగాలీ. ఈచ్ స్టేట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద యూస్? కూపస్థ మండూక్, బాయిలో కప్పు. నీకు ఈ తెలుగులో నీకు తెలిసినంతనే నీకు తెలుసు. సంస్కృతంలో అనంతం ఉంది. సంస్కృతం నేర్చుకుంటే నీకు ఆ అనంతం అనుభూతం అవుతుంది. అంత అదే ప్రాముఖ్యత కూడా ఉండాలి కదా దేశవ్యాప్తంగా. మారాలి, వ్యవస్థ మారాలి. మనకంటూ ఒక భాష లేదే ఎంత అవమానకరమైన విషయం ఇది అనేది మన బుద్ధిలోకి వస్తే కంపల్సరీ చేసేయాలి. నో కాంప్రమైజ్. గురుగారు, ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్లు మీరు చూశారు కదా, మీకు మాకి ఈ దిక్మాలిన గవర్నమెంట్, పాలిటిక్స్, పోలీస్ ఈ మూడు మాకి కనెక్ట్ లేదు అసలు. వీ డోంట్ వాంట్స్ టు టాక్ అబౌట్ దట్ సబ్జెక్ట్. కానీ తెలుస్తుంది కదా ఎలా ఉంది సమాజం. తెలుస్తుంది. జయశ్రీమన్నారాయణ అంతే. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, కంపారిజన్స్ అసలు వద్దనుకున్నారా? నో పాలిటిక్స్. ఎప్పుడు దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్. ఇప్పుడున్నటువంటి సమాజంలో హిందూ ధర్మం పైన చాలా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, అసలు ఇవన్నీ కరెక్ట్ కాదు, మన పురాణాలు అసలు జరగలేదు, ఇవన్నీ కల్పితాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు అనేది కాస్త మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి డిబేట్లో కూర్చోమనండి. వాళ్ళు ఏదేది తప్పని చెప్తా ఉన్నారో అది కరెక్టా కాదా, వాళ్ళు అంటున్నది అసలు ఆ తప్పును వాళ్ళు అంటున్నది తప్పని అనుకొని అంటున్నారా, వాళ్ళకు తెలిసి అంటున్నారా, గుడ్డిగా అంటున్నారా? ఏ వ్యవస్థలో అయినా కొన్ని దోషాలు ఉంటాయమ్మా. ఒకప్పుడు సతీసాగమనం ఉండేది. బాల్ గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళు దాన్ని రూపుమాపారు. అస్పృశ్యత ఉండింది, భయంకరంగా ఉండింది ఒక వ్యవస్థ. ఆ కాలంలో వాళ్ళకి అది న్యాయం. యాక్చువల్ వాళ్ళ వెనకల ఇంటెన్షన్ ఎట్లాంటిది అంటే థింకర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ప్లానర్స్, హెల్పర్స్ అనే 4 స్టేజ్లు ఉంటాయి కదా ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, కోరిక మీది. ముందు ఇంజనీర్ ప్లాన్ చేస్తాడు, ఎన్ని ఫ్లోర్లా, ఏంటి, ఎట్లా, ఎక్కడ హాల్, ఎక్కడ డైనింగ్, సంథింగ్. వాడు వెల్డర్ ఒకడు వస్తాడు, బార్బెండర్ ఒకడు వస్తాడు, షంటరింగ్ ఒకడు వస్తాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ చేస్తారు. వీళ్ళందరికీ టైంకు ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకపోతే చేయలేరు. ఇక్కడే ఈ 4 వ్యవస్థలు ఎట్లున్నాయో, సమాజం ఇట్లుండాలా, ఇట్లా చేయండి, ఇట్లా ఉండండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. వాళ్ళు థింకర్స్. అందుకే బ్రాహ్మణ ముఖావాసీత్ అన్నారు. బ్రాహ్మణ అంటే ఏదో మనకేం కొమ్ములు రాలే. పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు శూద్రుడే. ఆడు బ్రాహ్మణత్వం కావడము అంటే బ్రహ్మ పదంలో 24 గంటలు నడిచేవాడు నిజమైన బ్రాహ్మణుడు. యజ్ఞోపవీతం లైసెన్స్ ఒకటి వేసుకొని నేను పలానా వాళ్ళ ఇంట్లో పుట్టినాను అన్నోడు వాపనోడు కాదు. ఆ వేద విధానం నేర్చుకొని ఆ పద్ధతిలోనే బతికేవాడు వేదం. అసలు పురోహితుడు అంటారు వాడిని. పురాణికి అంతా హితం చేకూర్చేవాడు పురోహితుడు. అది బ్రాహ్మణత్వం. నాకు బలం ఉంది, నేను 10 మందిని రక్షిస్తాను అనేవాడు క్షత్రియుడు. నాకు కొంచెం బలం ఉంది, కొంచెం తెలివి ఉంది, వ్యవసాయం చేస్తాను, వ్యాపారం చేస్తాను, అందరికీ పొట్ట నింపుతాను అనేవాడు వైశ్యుడు. ఈ 3 వర్గాల వాళ్ళకి హెల్పర్స్ ఉండి తీరాలి కదా. ఒక బ్రాహ్మణుడు తన చెప్పులు తాను కుట్టుకోలేడు, తన బట్టలు తాను నేసుకోలేడు, నేసిన బట్టలను కుట్టుకోలేడు, మహిళ అయితే ఉతుక్కోలేడు. వీటన్నిటికీ ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్కళ్ళు ఆయనకు హెల్ప్ చేస్తే క్షవరం. ఇన్ని చేస్తే వాడికి ఫ్రీ టైం దొరికి
ఆ వేద పఠనం చేసి ఉన్న రహస్యాలు కనుక్కొని ఇంకోటికి చెప్పగలుగుతాను. అట్లే ఒక రాజు వాడే పోయి యుద్ధంలో గెలుస్తా లేడు. వాడి కోసం అనేక మంది కాళ్ళు చేతులు ఈరకొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని రాజు గెలిచాడు అంటారు. హెల్పర్స్ లేకుంటే రాజు లేడు, హెల్పర్స్ లేకుంటే బాపనోడు లేడు, హెల్పర్స్ లేకుంటే వైశ్యుడు లేడు. వాని పొలం వాడే దున్నుకొని వాడే నాట్లు వేసి వాడే కలుపు తీసి వాడే కటింగ్స్ చేసి వాడే ధాన్యం చేసి వాడి షాప్కి తెచ్చుకొని వాడు చేస్తాడా? ఇన్నిటికీ హెల్పర్స్ కావాలి. వాళ్ళ పేరు శూద్రహ అని పెట్టిన. కానీ అందరూ ఇక్కడ శూద్రహ కాదు, కదండి. సూత్రహ. సూత్ర. ఈ సూత్రం అనేది లేకుంటే హారంలో సూత్రం లేకుంటే హారం ఎక్కడుంది? ఈ సూత్రహ లేకపోతే బాపనోడు లేడు, క్షత్రియుడు లేడు, వైశ్యుడు లేడు. కానీ సొసైటీలో అలా చూస్తున్నారా? తక్కువగానే చూస్తారు కదా సూత్రాలు. ఇప్పుడు పోయింది కదా. సర్వమానవ సమానత్వం, లోకా సమస్తాను సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు మన యాక్చువల్ ఇంటెన్షన్. కొన్ని మధ్యయుగాలలో కొంతమంది వాళ్ళ డామినేషన్, మా గొప్పతనం ఎక్కడ పోతుందో, అందరికన్నా ఆడవాళ్ళకి ఇంటెలిజెన్సీ ఎక్కువ. వీళ్ళు వేదం నేర్చుకుంటే మా కొంపలు మునిగిపోతాయి, మమ్మల్ని నెత్తిన ఎత్తారు అని ఆడవాళ్ళు వేదం చదవకూడదు, ఆ మూడో వర్ణం చదవకూడదు, మాకే వేదం. కొంతమంది చేసిన పని, అందరూ కాదు. వంటింటికే పరిమితం చేసేసారు. అది ఎక్కడా లోకంలో ఈ స్వార్థం అనేది ఉంటుంది. కొన్నాళ్ళు పైకి వస్తుంది, తర్వాత కొన్నాళ్ళకు కనుక్కుంటారు, అన్నీ సమానం అయిపోతారు కొన్నాళ్లకు. కానీ ఇప్పుడు ఆ సమానత్వం లేకే కదా ఇన్ని గొడవలు ఇవన్నీ మనం చూస్తున్నాం. గొడవలు అని మనం అనుకుంటే గొడవలు కాదు అనుకుంటే గొడవ లేదు. అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్లు ఈ తోకలు వెనకాల తీసేయాలి. మై పఠాన్, మై ఠాగూర్, మీ దాంట్లో నాన్ రెడ్డి, నేను నాయుడు, సంథింగ్ యాదవ్, ఈ తోకలు ఉండకూడదు, జస్ట్ నేమ్. సెకండ్, వీఆర్ భారతీయులు, ఇండియన్స్ కాదు, భారతీయులు. ఆ తర్వాత నీ కులం, జాతి, మతం ఏమైనా పెట్టుకో, ఈ తోకలు తీసేస్తే తప్ప మన దేశంలో ఏకత్వం రాదు. వీళ్ళే ఆ వర్గం నాకు ఉండాలా, ఓట్లు కావాలా, ఈ వర్గం నాకు ఉండాలా, నేను మీకోసం అది చేస్తాను, ఇది చేస్తాను, వాళ్ళని అట్లా చేయండి, వీళ్ళని ఇట్లా చేయండి, వీళ్ళు లేపుతూ ఉన్నారు. వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో దోస్తు. ఇప్పుడు మీ దగ్గరికి స్వీపర్ వస్తాడు, అమ్మ బాగున్నావు, నువ్వు స్వీపర్ దూరం పో అన్న అంతం లేదు కదా. వామి లేకపోతే ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? పనే గడవదు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడంటే మీకు ఈ ల్యాబొరేటరీస్, పోస్ట్ వ్యవహారం. ఒకప్పుడు వాళ్ళు వచ్చి తీస్తేనే కదా, లేకుంటే ఇల్లంతా కంపు కదా. సో ఎంత త్యాగజీవులు వాళ్ళు. వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ కూడా వాళ్ళకి ఇవ్వాలి. కిలోమీటర్ల రోడ్డును ఊడ్చుకుంటారు. 2 రోజులు ఊడ్చకపోతే మీరు ఆ రోడ్డు మీద నడచలేరు. సో వాళ్ళు యాక్చువల్ వీ హ్యావ్ టు ప్రే దెమ్ లైక్ ఎ గాడ్స్. వాళ్ళని దేవుళ్ళలాగా చూడాలి. అందుకే ఆ చిన్న తిరుపతి ఏమో ఉంది, అక్కడ పంతులు గారు ఒక తక్కువ వాడికి అని, మనం ఇప్పుడు తక్కువ వాడు అనే మాట వాడాల్సి వస్తూ ఉంది. ఆయన తన భుజాల మీద ఎక్కించుకొని గుళ్ళో పూజారంతా రౌండ్ కొట్టి గుళ్ళో పూజారిగా అపాయింట్ చేసినాడు. ఆయనకు వేదం నేర్పించి. ఏం వేదం బ్రాహ్మణులే నేర్చుకోవాలని ఉందా? ఎవరికైనా సాధ్యం. జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం. చిలుకూరు మాకు ఈ ఊర్లు పేర్లు గుర్తుండవు. ఆ సంఘటన మా మనసులో గట్టిగా నాటుకునేది. ఆ మహానుభావుడికి 1000 దండాలు. అలా ఎత్తుకున్నటువంటి అతనే ఆదిత్య పరాశ్రీ అని ఇప్పుడు ఒక ఆశ్రమం నిర్మించి అమ్మవారి ఆరాధన. మీకు ఇంకా బాగా డీటెయిల్స్ తెలుసు, మాకు జస్ట్ లైన్స్ తెలుసు. ఈసారి ఎప్పుడైనా మేము చిలుకూరు పోతే ఆ మహానుభావుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు ఎంతోమంది. బట్ అంటే వేళ్లతో లెక్కించవచ్చు వాళ్ళని అంతే. సమాజం అంతా అలా మారాలంటే ఎన్నేళ్ళు పడుతుంది స్వామి? సమాజము మారాలి, నేను మార్చాలి అనేది ఇడిచిపెట్టండి, ముందు మీరు మారండి. ప్రతి ఒక్కళ్ళు మారితే అదే సమాజం కదా. నేను ఒక్కదాన్నే మారితే అయిపోతుందా? అందరూ మారాలి కదా అనే భావన కూడా. ఫస్ట్ మీరు మారండి, స్టబ్బన్గా ఉండండి. ఆటోమేటికలీ దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ ఫ్లో టు అదర్ మ్యాన్. ఆ ప్రభావం ఇంకోళ్ళ మీద పడుతుంది. ఆమె చూడరా అంత న్యాచురల్గా
ఆ వచ్చిన పని మనిషితో అట్లే మాట్లాడుతుంది, అంత ఇదిగా ఉంది. ఆమెతో మనం మాట్లాడకపోతే మనం ఇప్పుడు తక్కువ అవుతామన్న భయంతో అన్నా వాళ్ళు కొంచెం ఏం బాగున్నావా అని అన్నా అంటారు లోపల లేకున్నా. పైపెక్కండి. జస్ట్ ఆ జస్ట్ నిజంగా ఆ తర్వాత అవును వాళ్ళదేం తప్పు ఉంది, వాళ్ళు ఆ పని చేయకపోతే మనం లేవు కదా అనే స్పృహ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఆ పని మనకి ఈ పని, అందరూ ఒకటే పని వేసేస్తారు. లోకం లేదు కదమ్మా, అవును. అందరూ పని వాళ్ళు అగ్రికల్చర్ చేయాలి. చేసేస్తా దేశ రక్షణ ఓడిచేస్తాడు, తినేవాళ్ళు ఎవరు? తినేవాడు ఓడు. చాలా అంతా సంతోషం మా అండి. గురు కటాక్షం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.